ఒట్టి ధీమాతో కాదు, భయంకరమైన మెజారిటీతో గెలిచినంత ధీమాగా ఉంటాను. నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తాను. నువ్వు చూడడం కోసమైనా నేను గెలిచి తీరుతాను. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ నువ్వు ఓడిపోయే గుర్రానివని నీకే అర్థమయ్యేలా చేస్తాను. నేను గెలవడమే కాదు, గెలిచి నిన్ను నా ఇంటి ముందు కాపలాగా ఉండే సెక్యూరిటీ గార్డ్లా పెట్టిస్తాను. మిస్టర్ మినిస్టర్, మాట జాగ్రత్త. రై సిఐ, కాకి బట్ట ఒంటి మీదుందని పొగరు చూపిస్తున్నావా? అన్న కద్దరు బట్టల్ని ఉతికేందుకు నువ్వు సిద్ధంగా ఉండే రోజులు దగ్గరకొచ్చాయి. అన్నకు టికెట్ వచ్చింది, నీ టికెట్ చిరిగిపోతుంది. రైట్, భార్యని బ్లాక్మెయిల్ చేసి ఫైల్ కొట్టేసి తనతో బలవంతంగా జాబ్కి రాజీనామా చేయించినప్పుడే మీరు మనుషులు కాదని తెలిసిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? నిజం. నిజం నిప్పు లాంటిది. దాన్ని దాయాలని చూస్తే మీరే దహించుకుపోతారు. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఓకే సిఐ గారు, ఇప్పుడు గెట్ లాస్ట్ అన్నారు కదా, అంటే బయటికి వెళ్ళమని. ఏదో ఒక రోజు లోపలికి రండి సార్ అని ఆహ్వానించే రోజు వస్తుంది. అది ఇంకెంతో కాలం లేదు, త్వరలోనే ఉంది. ఇందాక చెప్పాను, గుర్తుందిగా?